మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజున వరల్డ్ ఆస్తమా డే అండి. చాలా మంది ఆస్తమాతో సఫర్ అవుతూ ఉంటారు. దీంట్లో చాలా అపోహలే ఉన్నాయి, సందేహాలు కూడా ఉన్నాయి మనకు. అలాగే ప్రేక్షకులకి మేము ఈరోజు వివరించడం కోసము డాక్టర్ స్నేహశ్రీ గారి దగ్గర ఉన్నాము. MBBS MD ఇన్ పల్మనాలజీ. ఒక్కసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మీకు సుమన్ టీవీ వరంగల్కి స్వాగతం. ముందుగా మ్యామ్, అసలు ఈ రోజుకు ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఆస్తమా లేదా ఉబ్బసము ఇది ఒక దీర్ఘకాలిక శ్వాసకోశకి సంబంధించిన వ్యాధి అండి. సో ప్రతి ఏటా మే నెల మొదటి మంగళవారము ప్రపంచ ఆస్తమా దినోత్సవంగా మనం జరుపుకుంటాం. సో ఇది ఎందుకు జరుపుకుంటామంటే చాలామందికి ఆస్తమా అనేది మనం కామన్గా చూస్తాం, కాకపోతే దాని గురించి అవగాహన అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. సో దాని గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరము ఈరోజు అంటే మొదటి మంగళవారం మనం ఆస్తమా గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడము, పల్లెల నుంచి పట్టణం వరకు కూడా ర్యాలీస్ లాగా క్యాంప్స్ లాగా పెట్టడం అనేటివి జరుగుతాయి. సో దట్ జనాలలో అవేర్నెస్ అనేది పెంచడానికి ఈరోజు జరుపుకుంటాం మనం. అసలు ఆస్తమా అంటే ఏంటండి? అంటే అది ఏ రకంగా మనము గుర్తించవచ్చు? అసలు దాని ఆస్తమా అనే పేరు ఎలా వచ్చింది దానికి? సో ఆస్తమా తెలుగులో దాన్ని ఉబ్బసం అని అంటారు. సో ఇది ఒక దీర్ఘకాలిక సమస్య, శ్వాసకోశాలకి సంబంధించిన ప్రాబ్లం, వ్యాధి. సో ఇదేంటంటే మనము ఊపిరి తీసుకునే గాలి పైప్స్ అంటాం, శ్వాస నాళాలు అంటాం కదా. ఊపిరితిత్తులకు వెళ్ళడానికి గాలి తీసుకోవడానికి గాలి పైప్స్ ఉంటాయి. సో అవి ఏంటంటే మనం ఏమైనా ట్రిగర్స్కి లేదా ఏమైనా పడని వస్తువులకి ఏమైనా ఎక్స్పోజ్ అయ్యామనుకోండి, సో అవి ఏమవుతుంది, నార్మల్గా ఇలా ఉండేటి సన్నగా అయిపోతాయి. ఓకే. దాంట్లో దాంట్లో ఇన్ఫ్లమేషన్ అంటే కొంచెం ఫ్లెమ్ రావడం వచ్చి ఇంకా సన్నగా అయిపోతాయి. సో దానివల్ల ఏమవుతుంది, సన్నగా అయిపోయిన శ్వాసనాళాల నుంచి బయట నుంచి ఊపిరి లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. సో దాని పరంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడము, తదుపరి లక్షణాలు అనేటివి వస్తూ ఉంటాయి. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు అది జెనెటికల్ గా కూడా వస్తుందా? అంటే మన తరతరాలుగా ఉండడం వల్ల ఆ వస్తువు పడకపోవడము, లేదంటే వాళ్ళకుండి మనకు రావడం, ఇలాంటివి ఉంటుందా? ఎస్, ఉంటాయి. దాన్ని ఏటోపీ అంటారండి. సో ఇది హెరిడిటరీ పరంగా కూడా ఉండొచ్చు. ఇది ఒక సెట్ ఆఫ్ ఆస్తమా అంటాం దాన్ని. సో ఆస్తమాలో కూడా చాలా రకాలు ఉంటాయి. దాంట్లో జన్యుపరంగా వచ్చే ఆస్తమా కూడా ఒకటి ఉంటుంది. ఓకే. ఈ ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇది మనకి బేబీకి సంక్రమిస్తుంది అంటారా? బేబీకి ఏం దానికి అట్లా ఉండదు. ప్రెగ్నెన్సీ నుంచి బేబీకి వచ్చే అవకాశం అయితే అట్లేం ఉండదు. కాకపోతే మదర్కి ఏమన్నా ఆస్తమా ఉండి ఫర్దర్గా ఫ్యూచర్లో జన్యుపరంగా ఏమన్నా పిల్లలకి వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు, కానీ కొంత సెట్ ఆఫ్ పీపుల్లో. ఓకే. అంటే మనము పోను అంటే వయసు వల్ల వారికి తెలిసిపోతుంది కదా ఆస్తమా లక్షణాలు అనేది. కాకపోతే చిన్న పిల్లల్లో మనకి పుట్టిన బేబీస్లలో వీళ్ళకి ఆస్తమా ఉంది, దీనికి ఇదంటే వీళ్ళకి పడదు, ఈ వస్తువు అన్నా పడదు, ఈ ఎలర్జీ ఉంటుంది అనేది, ఆ డయాగ్నోసిస్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే? సో యూజువల్లీ ఏంటంటే ఫస్ట్ డయాగ్నోసిస్లో మనం ఎప్పుడైనా కూడా లక్షణాలు అనేటివి చూస్తాం. అండ్ చిన్నపిల్లలు అంటున్నారు కాబట్టి వాళ్ళు చెప్పలేరు, హిస్టరీ అనేది వాళ్ళు చెప్పలేరు. సో వాళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది ఒకటి, ఇంకోటి రాత్రిపూట పడుకోకపోవడం, ఇంకా ఇంటర్కోస్టల్ స్పేసెస్ అంటాం, అవి అంటే ఛాతి రిప్స్ మధ్యలో ఉన్న స్పేసెస్ ఎగేసుకొని రావడం, ఇట్లా రైట్. అవును, చిన్నపిల్లలు ఎక్కువ చూస్తుంటాం. అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. దగ్గు వస్తుంది కొంతమందికి, కొంచెం చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పిల్లి కూతల్లాగా వస్తూ ఉంటాయి, సౌండ్స్ వస్తూ ఉంటాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు పిల్లి కూతల్లాగా వస్తాయి. సో ఇలాంటి లక్షణాల ద్వారా మనము ఆస్తమా ఉండొచ్చు అని అంచనా వేసుకోవచ్చు మనం. ఓకే. డయాగ్నోసిస్ లో భాగంగా అంటే ఎలాంటి టెస్ట్లు ఇవన్నీ ఏమైనా ఉంటాయా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్లినికల్ హిస్టరీ తీసుకుంటాం మనం. పేషెంట్స్ పెద్దవాళ్ళు అయితే హిస్టరీ తీసుకుంటాం. అంటే నాకు ఇది ఏదైనా తింటే పడట్లేదు, తినగానే ఇట్లా నాకు శ్వాస ఇబ్బంది అవుతుంది, రియాక్షన్ ఉంటుంది, ఫుడ్ ఎలర్జీస్ ఉన్నాయి, లేదా డస్ట్కి వెళ్ళినా, ఏమైనా కోల్డ్ ఎక్స్పోజ్ అయినా, కూల్ డ్రింక్స్ తాగినా కూడా, సో ఇట్లాంటి వాటికి ఎక్స్పోజ్ అయితే సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు. అది ఒకటి. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనము పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది, అంటే స్పైరోమెట్రీ అంటారు. సో దాని ద్వారా ఏంటంటే కంప్యూటరైజ్డ్ ఉంటుందండి. ఒక పరికరంలో ఊది వాళ్ళ ఊపిరితిత్తుల్లో ఉన్న లంగ్ కెపాసిటీ ఎంత వరకు ఉందని మనకి తెలుసుకోవచ్చు.
సో దాంట్లో ఎట్లా అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ట్రిగర్స్ ఏమైనా ఎక్స్పోజ్ అయితే శ్వాసనాళం అనేది ఇట్లా ఉండేది సన్నగా అయిపోతుంది. సో అది ఎంత పర్సెంట్ వరకు సన్నగా అయింది, ఎంత సివియారిటీ ఉంది ఆస్తమా అనేది కూడా తెలుసుకోవచ్చు. ఇంకొకటి దాంట్లో కూడా మనం ఇన్హేలర్స్ అనేది ఇస్తాం, మెడికేషన్స్ ఇస్తాం. రైట్. సో మెడికేషన్స్ ఇచ్చిన తర్వాత ఎంత పర్సెంట్ మనకు ఆ పేషెంట్కి తగ్గుతుంది, ఇబ్బంది అనేది తగ్గుతుంది అనేది కూడా తెలుసుకోవచ్చు దాని ద్వారా. అంటే కొన్ని కేసెస్లో వాటికి అడిక్ట్ అయిపోయి ఉంటారు కదండి, మరి అట్లాంటప్పుడు ప్రాబ్లం అవ్వదు. సో ఇది ఒక అపోహ అండి. ఇన్హేలర్స్ అనేది అడిక్షన్ మాత్రం చేయదు. సో చాలా మందికి స్టిగ్మా ఒకటి ఉంటది. సో ఆస్తమా ఉంది, ఇన్హేలర్స్ ఇస్తారు, టాబ్లెట్స్ కావాలి మాకు, చిన్నపిల్లలకి సిరప్స్ కావాలి అని అంటారు. కానీ ఆస్తమాకి ఇన్హేలర్స్ పనిచేసినంత వేరే మెడికేషన్స్ అంతగా పనిచేయకపోవచ్చు. అది ఇనిషియల్ స్టేజెస్. సివియర్గా ఉంటే మనం మెడికేషన్స్ స్టెప్ అప్ చేయాల్సిందే. సో ఇన్హేలర్స్ ఏదైతే ఉందో అది అడిక్షన్ మాత్రం, దాంట్లో అడిక్షన్ అయ్యే పరికరం అట్లాంటిది ఏమి ఉండదు. ఓకే. చిన్నపిల్లలకి ఇప్పుడు ఈ నెబులైజేషన్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. దగ్గు రాగానే ఓకే అది మళ్ళీ ఫ్యూచర్ వెళ్ళకూడదు ఫర్దర్ గా అనేసి వెంటనే నెబులైజర్ యూజ్. అదే కరెక్టేనా అంటారా? పెట్టొచ్చండి. అంటే ఒకవేళ ఆస్తమా ఉంది అని డయాగ్నోస్ చేశారు, పిల్లలకి డయాగ్నోస్ చేశారు అని అంటే వాతావరణం మారినా ఏమైనా డస్ట్కి ఎక్స్పోజ్ అయినా కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ఆ లక్షణాలు అనేది బయటపడే అవకాశం ఉంటుంది. సో ఇంట్లో నెబులైజర్ పెట్టుకుంటారు చాలా మంది. దాంతో పాటు నెబులైజర్తో పాటు రెగ్యులర్గా ఇన్హేలర్స్ యూజ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇన్హేలర్స్లో కూడా టైప్స్ ఉంటాయి మనకు. ఓకే. ఒకటి పంప్ లాగా మెషిన్ ఉంటుంది, ఇంకోటి క్యాప్సూల్ పెట్టి ఇన్హేల్ చేసేదాకా ఉంటుంది. సో ఇట్లా 2 రకాలు ఉంటాయి. ఓకే. ఎక్కువగా చూస్తుంటాం మనం. ఇది యూజువల్లీ పాకెట్ ఫ్రెండ్లీ, అంటే మనము బయటికి వెళ్ళినా కూడా తీసుకొని వెళ్ళేలాగా ఉంటుంది. సో ఇది పంప్ మెషిన్ లాగా ఉంటుంది. దీన్ని మనము మీటర్ డోస్ ఇన్హేలర్ అంటాం. ఇది దీని లోపల క్యాప్సూల్ పెట్టేలాగా ఉంటుంది. ఇది ఇంకో రకం. ఓకే. సో ఈ 2 రకాలు ఉంటాయి అన్నట్టు. సో దీంట్లో ఏమవుతుంది, నోట్లో పెట్టుకొని ఈ మందు అనేది స్ప్రే చేస్తాం. దీంట్లో ఏమో స్ప్రే అవుతుంది, దీంట్లో ఏమో పీల్చుకునేది ఉంటుంది. ఓకే. సో ఇవి 2 కూడా ఏ ఏజ్ వాళ్ళకి సూటబుల్, అంటే ఏ ఏజ్ తర్వాత నుంచి? ఇది దీంట్లో రకాలు ఉన్నాయి కాబట్టి మనము ఏజ్ పరంగా చూస్తాం. ఒకటి అంటే చిన్నపిల్లలకి ఎంత వయసు వరకు వాళ్ళు కరెక్ట్ కెపాసిటీ ఉందా, వాళ్ళు పీల్చుకోవడే కెపాసిటీ ఎంత ఉంది, దాన్ని బట్టి మనం ఇన్హేలర్స్ చూస్ చేసుకునే చాయిస్ ఆఫ్ ఇన్హేలర్ కూడా డిపెండ్ ఉంటుంది. దీంతో పాటు ఒక స్పేసర్ పెట్టి ఇంకా ఎక్కువ మందు లోపలికి పోయేటట్టు చేయడం అట్లా కూడా చేస్తాం అన్నట్టు. సో నార్మల్గా ఇన్హేలర్స్ అనేవి ఏంటంటే నార్మల్ మెడికేషన్స్ అనేవి ఊపిరితిత్తులకు వెళ్తాయి, నోట్లో నుంచి ఊపిరితిత్తులకు వెళ్తాయి. దాదాపు ఒక 100% తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మెడికేషన్ ఒక పఫ్ తీసుకుంటే దాంట్లో 20% మాత్రమే ఊపిరితిత్తులోకి వెళ్తాయి. ఓకే. సో మిగిలిన 80% వరకు నోట్లో ఉండిపోతుంది. సో అందుకే మనం ఇన్హేలర్స్ తీసుకున్న తర్వాత పుక్కిలించి ఉంచాలి, క్లీన్ చేసుకోవాలి మౌత్ అని అంటాం. సో ఊపిరితిత్తులకి వెళ్ళేది 20% కాబట్టి దాంట్లో నుంచి బ్లడ్లోకి వెళ్ళడం చాలా మినిమల్ ఉంటుంది. సో దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు. సో ఎక్కడైతే ఇబ్బంది ఉంది అంటే ఊపిరితిత్తుల్లో ఇబ్బంది ఉంది కాబట్టి ఊపిరితిత్తుల్లోనే పనిచేస్తుంది ఇన్హేలర్స్ అనేది. మనం నార్మల్ టాబ్లెట్స్ ఎట్లా నోట్లో తీసుకుంటాం, అది బ్లడ్లో కలిసి ఆర్గన్స్కి వెళ్ళి సైడ్ ఎఫెక్ట్స్ చూపించే అవకాశం ఉంటుంది. సో ఇదేంటంటే లోకల్గా పనిచేస్తుంది కాబట్టి బెటర్ ఆప్షన్. ఓకే. మరి ఇప్పుడు ఉన్న స్థితిలో అంటే జీవన శైలిలో ఏమైనా మార్పులు చేసుకుంటే మంచిదా, ఎక్సర్సైజెస్తో వీటిని తగ్గించవచ్చా, అలాంటివి ఏమైనా సూచనలు చెప్పండి. ఖచ్చితంగా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏమైతే ట్రిగర్స్ ఉన్నాయో అది అవాయిడ్ చేయాలి. సో డస్ట్కి వెళ్ళడం, డస్ట్ ఏమైనా ఎక్స్పోజ్ అయినా దానికి వెళ్ళకపోవడం, కోల్డ్ ఎక్స్పోజర్ తక్కువ చేయడం, ఒకవేళ వెళ్ళాల్సి వస్తుంది అంటే మాస్క్ ఖచ్చితంగా పెట్టుకోవడం, ఇది చేయాలి. ఇంకోటి ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉంచాలి. మినిమల్ ఎక్సర్సైజెస్, యోగా, ప్రాణాయామం కూడా హెల్ప్ చేస్తుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా హెల్ప్ చేస్తుంది మనకు. సో ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా ఉంచాలి మనకు. ఓకే. మాస్క్ విషయంలో కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కదండి, అంటే మాస్క్ ఎక్కువసేపు వాడడంలో కూడా మన బ్రీత్ ని మనం అట్లా చేయడం ఉంటది అని అన్నట్టుగా కూడా ఒక అపోహ ఉంటుంది కదా. అట్లా ఏమి ఉండదండి, ఏం ప్రాబ్లం ఉండదు మాస్క్ తో. మళ్ళీ అంటే ఆస్తమా ఉన్న వల్ల అసలే బ్రీత్ తీసుకోలేకపోతారు కదా, మాస్క్ పెట్టడం వల్ల ఇంకా కూడా సఫికేషన్ టైప్ ఉండొచ్చు. కాకపోతే అది ఎప్పుడు మనకి బాగా విపరీతంగా శ్వాసలో ఇబ్బంది ఉందంటే ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించాలి. ఓకే. మాస్క్ మీద డిపెండ్ అవ్వకూడదు అంటారు. డస్ట్ ఎక్స్పోజ్ అయిన దానికి
ఎఫెక్టివ్గా మనం మాస్క్ యూజ్ చేసుకోవాలి. లేదు శ్వాసలో నిజంగానే ఇబ్బంది ఉంది, బాగా సఫికేట్, అలాంటి వాళ్ళు ఎక్కువగా ఇది వాడకూడదు. డాక్టర్స్ సలహా తీసుకుంటే బెటర్. మాస్క్ వల్ల ఏమి ఇబ్బంది ఉండదు. మాస్క్ వల్ల సఫికేటింగ్ అంటే అది అంటే మనకు అనిపిస్తుంది, అలవాటు లేని కాబట్టి మనకు అలా అనిపించవచ్చు. అయితే మేడం చాలా వరకు అనుకునే మాట, ఏదైనా వ్యాధి వస్తే మనకు కొన్ని వ్యాధులు దీర్ఘకాలికంగా ఉండిపోతాయి అనేది ఒకటి ప్రజలకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇందులో ఆస్తమా కూడా, కొన్ని చాప మందులు కూడా మింగుతూ ఉంటారు కొన్ని. అలాంటప్పుడు వాళ్ళకి అంటే ఎప్పటికీ ఉంటుందా, అది దీర్ఘకాలికంగా వాడాల్సిందేనా ఇలాంటివి? సో ఆస్తమా చెప్పినట్టు క్రానిక్ డిజీజ్ అంటే ఇది. సో దీనికి క్యూర్ అవ్వదు, నేను జీవితాంతం దీంతోనే ఉండాలని చాలా మంది భయపడుతూ ఉంటారు. సో అట్లా ఏమి ఉండదండి. మీరు ప్రాపర్గా ఇన్హేలర్స్ అనేది తీసుకోవడము, అండ్ ఇన్హేలర్ టెక్నిక్ కూడా, మనం తీసుకునే ఇన్హేలర్ టెక్నిక్ కూడా కరెక్ట్గా ఉండాలి. లేదు అని అంటే ఎక్కువ డోస్ కావాల్సి వస్తుంది అని దాంట్లో వెళ్తారు అన్నట్టు. అంటే ఒక డోస్ తీసుకున్న ఇన్హేలర్ టెక్నిక్ కరెక్ట్గా తీసుకోకపోతే, డోస్ అనేది కరెక్ట్గా పోకపోతే ఇంకా ఎక్కువ తీసుకోవాలని డిపెండెంట్ లాగా అది అనుకుంటారు. కాకపోతే దాంట్లో కారణం ఏంటంటే టెక్నిక్ అనేది కరెక్ట్ ఉండదు. సింపుల్ టెక్నిక్ చేంజ్ చేసుకొని కరెక్ట్ టెక్నిక్ వాడితే మనకి ఇన్హేలర్ మెడికేషన్స్ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను చెప్పిన ట్రిగర్స్ అన్నిటిని అవాయిడ్ చేయడము, అండ్ రెగ్యులర్గా ఫాలో అప్ అనేది ఉండాలంటే, ఒకసారి ఆస్తమా డయాగ్నోస్ అయ్యింది అని అంటే ఖచ్చితంగా ఫాలో అప్ ఉండాలి. సో ఫాలో అప్లో మనము ట్రీట్మెంట్ అనేది స్టెప్ అప్ స్టెప్ డౌన్ అని ఉంటుంది. అంటే ఇప్పుడున్న ట్రీట్మెంట్కి వాళ్ళు మెయింటైన్ అవుతున్నారా, లేదు మెయింటైన్ అవ్వట్లేదు, డిజీజ్ సివియారిటీ పెరుగుతుంది అని అంటే మనం డిజీజ్ స్టెప్ అప్ చేస్తాం. అంటే వేరే మెడికేషన్స్ వాడడం, వేరే డోసెస్ వాడడం అనేది జరుగుతుంది. వాళ్ళ బాడీని బట్టి, వాళ్ళ మెయింటెనెన్స్ బట్టి వాడుతుంటారు. ఇంకోటి వాళ్ళు మెయింటైన్ అవుతున్నారు అని అంటే మాత్రం మెడికేషన్స్ స్టెప్ డౌన్ కూడా చేసుకోవచ్చు. సో ఉన్న మెడికేషన్స్ ని స్టెప్ డౌన్ చేసుకోవడం, మినిమల్ మెడికేషన్స్ అంటే ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు తీసుకోవడం, అట్లా కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ కరెక్ట్గా పాటిస్తే, జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా ఆస్తమా అనేది మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు అండ్ నార్మల్ లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్, చాలా చక్కగా వివరించారు మా ప్రేక్షకులకు కూడా.